ఫస్ట్ వి అంటే వాల్యూస్. దేవుడు మనల్ని పిలిచిన పిలుపుకు తగినట్లుగా మనం బ్రతకాలి. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి విలువకు తగినట్లుగా మనం బ్రతకాలి. అందులో మనం ఏమేమి మార్చుకోవాలి, ఎలా ఉండాలనే విషయాలు మనం చాలా చక్కగా 5వ అధ్యాయంలో ధ్యానించడం జరిగింది. మరి అలాగే 6th చాప్టర్లో అనగా 6వ అధ్యాయంలో సెకండ్ వి అనగా వ్యూ, మనం లోకాన్ని చూసే కోణం మనం మార్చుకోవాలి. ఇంకా క్లియర్గా చెప్పాలంటే మన ప్రతి ఆలోచన కూడా, ప్రతి నిర్ణయం కూడా దేవుడు కోరుకున్నట్టుగా ఉండాలి. మనుషులకు కనబడవలనని కాక, అది ప్రార్థనలో కానివ్వండి, మనం చేసే చారిటబుల్ యాక్టివిటీస్లో కానివ్వండి, లేదంటే ఉపవాసంలో కానివ్వండి, మరి ధనం సంపాదించడంలో కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా పరసంబంధమైన వాటి మీద దృష్టి ఉంచి మనుషులకు కనబడవలనని కాక పరలోకమందున్న మన తండ్రికే కనబడవలనని ప్రతి పని, ప్రతి కార్యము ఎలా చేయాలో మనకి 6వ అధ్యాయంలో మనకి చాలా క్లియర్గా చక్కగా మరి యేసుక్రీస్తు వారు తెలియచేశారు. మరి ఇంకా 7వ అధ్యాయంలోకి మనం వచ్చినట్లయితే కనుక థర్డ్ వి అంటే మూడవదిగా మనకి దేనిలో మార్పు రావాలి అనగానే విక్టరీ అనగా విజయం, మన గెలుపు, మన విజయం దేంట్లో చూడాలి. 3 వీస్లో కూడా అంటే మనం గమనించినటువంటి 5th చాప్టర్లో ఉన్నటువంటి ఫస్ట్ వి, మరి 6th చాప్టర్లో మనం మాట్లాడుకున్న సెకండ్ వి, మరి ఇప్పుడు 7th చాప్టర్లో మనం మాట్లాడుకోబోతున్నటువంటి థర్డ్ వి. ఇవి 3 కూడా మనకి కామన్గా ఒక విషయాన్ని మనకు తెలియజేస్తున్నాయి. ఏంటంటే మన కోణము కానీ, మన విలువలు కానీ, మన విజయము కానీ మనం పరసంబంధమైన వాటిల్లోనే మనం వెతుక్కోవాలి తప్ప ఈ లోక సంబంధమైన వాటిల్లో మనం వెతుక్కోకూడదు. ఈ లోకంలో మనం ఏదో సాధించాలి, ఈ లోకంలో మనం ఏదో గొప్పవారుగా ఉండాలి అనే ఆ దృష్టిని మనం తీసివేసి దేవుని దృష్టికి మనం నిర్దోషులుగా ఎంచబడాలి. దేవుని దృష్టికి మనం గొప్పవారుగా ఉండాలి. మరి థర్డ్ వి మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మరి మన విజయాన్ని దేంట్లో వెతుక్కోవాలి, మన గెలుపుని దేంట్లో వెతుక్కోవాలి అనగానే అనేకమైనటువంటి సెక్షన్స్, అనేకమైనటువంటి పార్ట్స్ మనకి ఇక్కడ ఈ యొక్క 7th చాప్టర్లో మనకు కనబడతా ఉంటాయి. ప్రియులారా, ఒక్కొక్క దాని గురించి మనం జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే కనుక, మనం స్టడీ చేసినట్లయితే కనుక వాటిని వినడం మాత్రమే కాకుండా గ్రహించి అంగీకరించి మన జీవితంలో కనుక మనం గైకొన్నట్లయితే కనుక నిజంగా చెప్పాలంటే ప్రియులారా, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వారందరికంటే కూడా మనం మరి గొప్పవారుగా మనం మారగలం, గొప్ప విజయాన్ని మనం సాధించగలం. మరి మొట్టమొదటగా మనం గమనించినట్లయితే కనుక మనం దేంట్లో విజయాన్ని చూడాలి అనగానే మరి 7వ అధ్యాయం 1వ వచనం నుంచి కనుక మనం 5వ వచనం వరకు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రియులారా, సహోదరునిలో తప్పులు వెతికే ప్రయత్నంలో కాకుండా మనలో ఏ మిస్టేక్స్ ఉన్నాయి, మనలో ఏ ప్రాబ్లం ఉంది, మనలో ఏంటి జరిగినటువంటి తప్పు ఏంటి, మనలో ఉన్నటువంటి దోషం ఏంటి అనే దాన్ని మనం మొట్టమొదటగా వెతుకుకొని ఆ యొక్క సమస్యను మనం పరిష్కరించడానికి మనం ముందుకు కొనసాగాలి. అంటే మనం ఎప్పుడు కూడా జనరల్గా ప్రభువులోకి రాకముందు కానీ మరి కొంతమంది వచ్చిన తర్వాత కూడా కొన్ని విడిచిపెట్టలేనటువంటివి కొన్ని ఉంటాయండి. వాటిలో ముఖ్యంగా మనకు కనిపించేది ఏదైనా ఒక మిస్టేక్ జరిగినప్పుడు, ఏదైనా ఒక పాపానికి సంబంధించినటువంటి క్రియ జరిగినప్పుడు అందులో నీతో పాటుగా ఇంకెవరైనా ఉన్నా లేకపోయినా కానీ మనుషులుగా మనం ఏం చేస్తామంటేనండి, నేనైతే మంచివానేనండి, వారే అలా చేశారండి, నేను చాలా పర్ఫెక్ట్ అండి, బట్ వాళ్ళు పర్ఫెక్ట్ కాదండి, వాళ్ళు అలా చేయడం వల్ల నేను అలా చేయాల్సి వచ్చింది ఉంటామండి. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రియులారా, వాళ్ళు ఏదో చేశారు కాబట్టి నేను చేశాను కాబట్టి నేనే గొప్పవాణ్ణి అని కాకుండా ఎదుటివారు 99,999 తప్పులు చేసినా చెయ్యకపోయినా ఒక్కటైనా కానీ నీ యొక్క ప్రమేయం ఉందా లేదా అన్నది మొట్టమొదటగా మనం గ్రహించాలి. మరి ఆనాడు మనం గమనించినట్లయితే ఆదాము హవ్వల దగ్గర నుంచి మనం గమనించుకుంటూ రావచ్చు ప్రియులారా. మరి ఆదాము గారు అంటారు, నాతో ఉండుటకు నీవు ఇచ్చినటువంటి ఈ స్త్రీయే నాకు ఇచ్చింది అని చెప్తున్నారు తప్ప నేను తిన్నాను, తప్పు చేశాను, నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించు తండ్రి అని దేవునితో మాట్లాడినట్టుగా మనకి ఒక్క రెఫరెన్స్ కూడా మనకు కనిపించదండి, ఒక్క సందర్భం కూడా మనకు కనిపించదండి. ఎందుకంటే
ఆదాము గారు అక్కడ ఏం చేస్తున్నారయ్యా అంటే ఎదుటివారిలో లోపాలు చూస్తున్నారు, ఎదుటివారిలో తప్పులు వెతుకుతున్నారు తప్ప తనలో ఉన్నటువంటి దాన్ని ఆయన అసలు క్రాస్ చెక్ చేసుకోలేదు. ఈవెన్ హవ్వ గురించి మనం ఆలోచించినా కూడా నాతో ఉండుటకు నీవు ఇచ్చినటువంటి సర్పమే నన్ను మోసపుచ్చింది తప్ప నేనైతే కాదు. సర్పం చేసింది కాబట్టి నేను తిన్నాను, సర్పం ఇచ్చింది కాబట్టి నేను తిన్నాను, నన్ను క్షమించనట్లేదు ప్రియులారా. అంటే ఇక్కడ ఏం జరుగుతుందయ్యా అంటే మరి తరతరాలుగా వస్తున్నటువంటి ఒక ఆనవాయితీగా అదే ఒక వాస్తవమైనటువంటి దానిగా మనం మలుచుకొని మనం ఏం చేస్తూ ఉంటామంటే ఏ చిన్న పని చేసినా పెద్ద పని చేసినా కానీ మన లోపం ఉందా లేదా అనేది మనం చూడమండి, అసలు దాని గురించే మనం పట్టించుకోం ప్రియులారా. ఎదుటి వారిలో మాత్రం తప్పులు వెతికి దాంట్లో పర్ఫెక్ట్గా మనం ఉండి, నాకు తెలిసి పిహెచ్డి కూడా మనం సాధించుంటాం, కాకపోతే ఏ యూనివర్సిటీలో మనకి ఎవరైతే అంతే. పర్టికులర్ యూనివర్సిటీలో మనకి పిహెచ్డి ఇచ్చుండ్రు, కానీ మనమే ఒక యూనివర్సిటీకి హెడ్గా మనం ఉండి ప్రతి ఒక్కరికంటూ కూడా మనమే గొప్పవాళ్ళమని మనం భావిస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఎదుటివారిలో లోపాలను వెతికి మనమేదో సాధించినట్టుగా మనం ఫీల్ అయిపోతూ ఉంటాం. కానీ పిల్లారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నీ విజయాన్ని నువ్వు ఎక్కడ వెతుక్కోవాలో తెలుసా? నీలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దుకోవడంలో వెతకాలి. ఎదుటివారిలో ఉన్న లోపాలను సరిదిద్దడంలో వెతకాలా లేదన్నది ఇట్ ఈస్ సెకండరీ పాయింట్. బట్ ప్రైమరీగా మెయిన్గా మనం ఏం చేయాలి అంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనం చూస్తేనండి 4వ వచనం మనం చూస్తే 7వ అధ్యాయం 4వ వచనం మనం చూస్తే, నీ కంటిలో దూలం ఉండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలో ఉన్న నలుసు తీసివేయమని చెప్పనేలా? వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేసుకొనుము. ప్రియులారా, ఒక మనుషులుగా మనం ఏం చేయాలంటే మొట్టమొదటగా మనలో ఉన్నటువంటివి మనం తీసేసుకోవాలి. మనలో ఉన్నటువంటి వాటిల్లో మనం అన్ని రిమూవ్ చేసుకొని అన్ని క్లియర్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని యొక్క దృష్టికి, దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క చిత్తానుసారంగా మనం నడుచుకొని దేవుని దృష్టికి నిర్దోషిగా మనం ఎంచబడిన తర్వాత సంగతి అప్పుడు మనం మాట్లాడుకోవచ్చు ఏదైనా సందర్భాలు వచ్చినప్పుడు. కానీ ప్రైమరీగా మనం ఏం చేయాలంటేనండి, మనం ఇదిగో ఎదుటివారిలో ఉన్నటువంటి లోపాలని, ఎదుటివారిలో ఉన్నటువంటి నలుసులు కాదండి, మనలో ఉన్నటువంటి దూలము అనగా ఎదుటివారిలో ఇది ఉందని మనం చూడటమే అదొక దూలం అండి. ఫస్ట్ ఎదుటివారు ఇలా చేశారు అని మనం మాట్లాడుతున్నాం చూసావా? అంటే ఏంటి, మన గురించి మనం క్రాస్ చెక్ చేసుకోకుండా, మన గురించి మనం చెక్ చేసుకోకుండా, మనలో ఇది ఉంది, ఈ లోపం ఉంది, ఆ లోపం ఉందని మనం చెప్పకుండా ఎదుటివారిలో ఉన్నటువంటి వాటి గురించి మాట్లాడుకుంటూ ఉండడం అనేది ఉంటుంది చూసారా? అది నిజంగా వేషధారులు చేసే పని. దట్ ఈస్ నాట్ ద విక్టరీ. అది విక్టరీ కాదు ప్రియులారా. విక్టరీ ఏంటంటే ఏ చిన్న లోపం జరిగినా, పెద్ద లోపం జరిగినా అక్కడ నీ ప్రమేయం ఉందా లేదా, వాక్యానుసారంగా నువ్వు అక్కడ నడుచుకున్నావా లేదా, వాక్యానికి వ్యతిరేకంగా పాపం చేశావా లేదా అనేది 100 సార్లు వాక్యానుసారంగా పునఃపరిశీలించుకొని నీ లోపం ఉన్నట్లయితే అక్కడ తప్పకుండా దాన్ని మనం దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకొని ఆ పాపాన్ని మనం ప్రజల ముందు కప్పుకునే ప్రయత్నం చేశారనుకోండి, ప్రజలు మర్చిపోవచ్చు, ప్రభు ఎన్నటికీ మర్చిపోరు అని అంటారండి. పగ తీర్చుట నా పని. ఒక వర్క్ మనం చేస్తే మనుషులు మేబీ పొగడొచ్చేమో, పర్ఫెక్షన్ రాకపోవచ్చేమో, బట్ పర్ఫెక్షన్కి మారుపేరు మన దేవుడు. ఆయన గనక చేసిన ఏ పని మనం చూసుకున్నా కానీ అది చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. పగ తీర్చుకునే విషయంలో కూడా ఆయన చాలా పర్ఫెక్ట్. కనుక ఆయన యొక్క దృష్టికి మన శత్రువులుగా మారకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి తెలుసా? ఏం చేయాలంటే ప్రియులారా, మనలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దుకోవాలి, ప్రభు యొక్క సన్నిధిలో వాటిని ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. కనుక విక్టరీ మనం ఎక్కడ వెతుక్కోవాలంటే మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎదుటివారిలో ఉన్నటువంటి లోపాలను వెతకడం పరిపూర్ణంగా మానేసి, ఎదుటివారిలో ఉన్న లోపాల గురించి చర్చించుకోవడం పరిపూర్ణంగా మానేసి, మనలో ఉన్నటువంటి పెద్ద పెద్ద దూలాలు, అది చిన్నవైనా పెద్దవైనా నలుసంతైనా ఎంత పెద్దవైనా కానీ ప్రియులారా, మనలో ఉన్నటువంటి లోపాలని మొట్టమొదటిగా మనం గుర్తించాలి. మనం ఏమంటామంటేనండి, ఎంత తగ్గించుకున్నా కానీ బ్రదర్ ఆయన అసలు తగ్గట్లేదండి అంటారు. అండి ఆయన తగ్గట్లేదా తగ్గుతున్నారనేది పక్కన పెడితే నువ్వెందుకు అంత ఆవేశపడుతున్నావు? నువ్వెందుకు అంత ఇదైపోతున్నావు? ఎందుకంత కంట్రోల్ చేసుకోలేని స్థితిలోకి మనం వెళ్ళిపోతున్నాం? ఒకసారి ఆలోచించండి. ఓకే ఫైన్,
అతనిని దేవుడే క్షమించి దేవుడే భరించి భూమి మీద ఉంచారు కదా, అంటే నువ్వు దేవుడి కంటే గొప్ప వ్యక్తివా? సహించలేకపోతున్నావు, భరించలేకపోతున్నావు. దేవుడు సహించే కదండి అతన్ని ఈ భూమి మీద ఉంచింది. మారతాడు అనే నమ్మకం దేవునికి ఉంది కాబట్టే కదండి ఆయన చక్కగా భూమి మీద ఆయన ఉంచింది. మరి దేవుడు ఉంచినటువంటి వ్యక్తి మీద, దేవుడికి నమ్మకం ఉన్నటువంటి వ్యక్తి మీద నీకు నమ్మకం లేకపోవటం అనేది ఉంటుంది చూసారా, అది చాలా బాధాకరమైనటువంటిది, దేవుని దృష్టికి విరోధమైనటువంటిది. ఒక వ్యక్తిని దేవుడు నమ్మి, ఒక వ్యక్తిని దేవుడు అంగీకరించి, ఒక వ్యక్తికి దేవుడు కొంత సమయాన్ని ఇచ్చి దేవుడు భూమి మీద ఉంచారంటే దాని అర్థం ఏంటో తెలుసా? మారు మనసు పొందటానికి దేవుడు పర్టికులర్గా ఉన్నటువంటి ప్రతి పర్సన్కి ఆయన అవకాశాన్ని ఇచ్చారు, ఇస్తున్నారు, ఇస్తారు. అతనికి ఇవ్వబడినటువంటి కాలంలో దేవునికి నమ్మకంగా బ్రతుకుతాడు అనే నమ్మకం దేవునికి ఉంది కనుక ఆయన ఉంచినప్పుడు అతన్ని చూసి మనం ఎలా మాట్లాడతామంటే, నిజంగా అండి అతను చాలా యూజ్లెస్ ఫెలో అండి, అతను చాలా వేస్ట్ ఫెలో అండి, అతని గురించి మాట్లాడుకోవడం వేస్ట్ అండి అని మనం రకరకాలుగా మాట్లాడుతుంటామండి. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రియులారా, ఒక వ్యక్తి గురించి మీరు తీర్పు తీర్చకుడి. షుడ్ నాట్ జడ్జ్ ద పర్సన్. అది బుక్ మీద ఉన్నటువంటి కవర్ చూసా, లేదంటే బుక్ లోపల ఉన్న మ్యాటర్ చూసా, ఏదైనా కానివ్వండి, ఒక వ్యక్తిని చూసి ఆ వ్యక్తిలో ఉన్న లోపాలను చూసి కానివ్వచ్చు, లోపాలను చూడకుండా కానివ్వచ్చు, ఒక వ్యక్తి గురించి మనం తీర్పు తీర్చడానికి మనకి అధికారం లేదు, దేవుడు మనకి ఇవ్వలేదు, మనం మాట్లాడకూడదు. ఎందుకంటే ఏ వ్యక్తి ఏ సమయానికి ఎలా మారిపోతారో ఎవ్వరికీ తెలియదు. ఇస్కరియోతు యోధా గురించి మనం ఆలోచించినట్లయితే యేసుక్రీస్తు వారు పక్కనే ఉన్నారు, యేసుక్రీస్తు వారు పక్కనే ఉన్నారు. ఆ కాలంలో యేసుక్రీస్తు వారు సెలెక్ట్ చేసుకున్నది 12 మంది అనుకుంటే, ఆ 12 మందిలో ఒక వ్యక్తి ఇస్కరియోతు యోధా అంటే హీఈస్ మోర్ పర్ఫెక్ట్ దెన్ యూ అండ్ మీ, చాలా పర్ఫెక్ట్. కానీ ప్రియులారా, ఎడ్జ్కి వచ్చేసరికి ఆయన జీవితం ఎలా మారిపోయిందా అని మనం గమనించినట్లయితే, డబ్బు దగ్గర దురాశ కలిగి జీవించారు ఆయన. మరి యేసుక్రీస్తు వారు పక్కనే ఉన్నారు కదా, యేసుక్రీస్తు వారి బోధలు డైరెక్ట్గా వింటున్నారు కదా, యేసుక్రీస్తు వారితో కలిసి జర్నీ చేశారు కదా, మరి ఎందుకు యోధా గారు అలా అయిపోయారయ్యా అంటే, ఒక వ్యక్తి జీవితం ఎప్పుడు ఎలా మారిపోతుందో మనకి ఎలా తెలుసండి? యూదా గురించి ఇతను 100% పరలోకానికి వెళ్ళిపోతారు అని మనం ఎలా చెప్పగలం? ఆయన గురించి మనం ఎలా జడ్జి చేయగలం? అలాగే సిలువ మీద ఉన్న దొంగల గురించి మనం ఆలోచించినట్లయితే, మరణానికి దగ్గరలో ఉన్నటువంటి ఒక దొంగ, అయ్యా ప్రభువా నీవు నీ రాజ్యములో మళ్ళీ వచ్చినప్పుడు నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోవా, ఒక పశ్చాత్తాపం కలిగి అతనిలో ఒక మారు మనసు, అతనిలో ఒక విధేయత, చివరిలో మరణపు అంచుల దగ్గర ఉన్నప్పుడు వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అన్నారండి. అతని పాపములు క్షమించబడ్డాయి. ఎప్పుడు క్షమించబడ్డాయి? మరణపు అంచుల దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత. అంటే ఒక వ్యక్తి చివరిలో పరలోకానికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, నరకానికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి ఒక వ్యక్తిని ఇతను మంచివాడు, ఇతను మంచివాడు కాదు, అతను చెడ్డవాడు, ఇతను దుర్మార్గుడు, అతను దేనికి పనికిరాడు, అతని వల్ల ఉపయోగం లేదు అని మనం ఎలా జడ్జి చేయగలమంటే దట్ ఈస్ నాట్ అట్ ఆల్ కరెక్ట్. కనుక మనం ఎవరి గురించి కూడా మనం జడ్జి చేయడానికి సరిపోము. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నీ కంటిలో ఉన్నటువంటి దూలాన్ని నువ్వు ఫస్ట్ సెలెక్ట్ చేయి, ఐడెంటిఫై చేయి, దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకో, కన్ఫెస్ ఇట్, దేవుని యొక్క సన్నిధిలో విడిచిపెట్టు. నీ కంట్లో ఉన్నటువంటి దూలం, నీ జీవితంలో ఉన్నటువంటి దూలము గురించి ఆలోచించి దానిని తీసివేసుకునే దాంట్లో విజయాన్ని సంపాదించాలి, కానీ ఎదుటివారిలో లోపాలని ఐడెంటిఫై చేసే దాంట్లో కాదు. నీ దాంట్లో ఉన్నటువంటి లోపాలని ఐడెంటిఫై చేయి, ఎదుటివారిలో ఉన్న లోపాలని ఇగ్నోర్ చేయి, ఫర్గివ్ చేయి. ఇగ్నోర్ చేయాలి, ఫర్గివ్ చేయాలి. దేవుని యొక్క సన్నిధికి ఆ ఆత్మను క్షమించి, ఆ వ్యక్తిని క్షమించి దేవుని యొక్క సన్నిధిలోకి నీవు నీ యొక్క ప్రవర్తన ద్వారా ఆ వ్యక్తిని మార్చి ప్రభు సన్నిధిలో నిలబెట్టి పరలోకంలో ఒక ఫెస్టివల్ జరిగేలా మనం చేయగలగాలి. ఆ పాపిలో మార్పు తీసుకురావాలి, కానీ ఆ వ్యక్తిని గుచ్చి మనం చేయకూడదండి. కనుక మొట్టమొదటిగా మనం దేంట్లో విక్టరీ మనం సాధించాలి అంటే ఎదుటివారిలో ఉన్న లోపాల విషయాల్లో కాదు ప్రియులారా, మనలో ఉన్నటువంటి లోపాల విషయాలను మనం గుర్తుపెట్టి
వాటిని విడిచిపెట్టి ప్రభు సన్నిధిలో వాటిని ఎప్పుడు మన జీవితంలో రానివ్వకుండా మనం జాగ్రత్త పడి ఒక పరిపూర్ణమైన మార్పు మన జీవితంలో తెచ్చుకుని మనం విక్టరీ పొందాలి. అదేవిధంగా మరి రెండో పాయింట్ మనం చూస్తానండి. మరి నెక్స్ట్ వచ్చును మనం చూస్తే 6వ వచ్చును మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి అని చెబుతూ, మరి దేవుని యొక్క వాక్యాన్ని మనకు వచ్చు కదా, దేవుడు మనకి అమితమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చారు కదా అని చెప్పి మనం ప్రతి ఒక్కరికి మనం వాక్యం చెబుతూ ప్రతి ఒక్కరి దగ్గర మనం ఉండాల్సిన అవసరం లేదండి. వాక్యాన్ని అంగీకరించేవారు ఉంటారు, వాక్యాన్ని అపహసించేవారు ఉంటారు, వాక్యాన్ని మరి తర్వాత చూద్దాంలే బ్రదర్, తర్వాత చేద్దాంలే బ్రదర్, ఉందాంలే బ్రదర్, చేద్దాంలే బ్రదర్ అనే వాళ్ళు ఉంటారు. వీళ్ళల్లో వాక్యాన్ని అంగీకరించే వారి పట్ల మనం ఎలా ఉండాలి, వాక్యాన్ని అంగీకరించనటువంటి వారి పట్ల ఎలా ఉండాలనే విషయం తెలియజేస్తూ ఐడెంటిఫై చేయగలిగాం మనం ఎంతకీ అంటే మన సమయాన్ని ప్రాపర్గా ఉపయోగించుకొని కొంతమంది అంటుంటారండి, నాకు మా మామయ్య అంటే చాలా ఇష్టం అండి, ఆయన్ని మార్చడం నాకు చాలా ఆశ అండి అని. అతను మాత్రం వాక్యానికి విధేయుడు కాదండి, అవిధేయంగా ఉంటూనే ఉంటాడు, అపహాస్యం చేస్తూనే ఉంటాడు, వాక్యాన్ని అసలు అనేక రకాలుగా పెడద్రావును పెడుతూనే ఉంటారు, వాక్యాన్ని పట్ల సరైనటువంటి లేకుండా అపహాసించి వాక్యాన్ని రకరకాలుగా వక్రీకరించి ఎంత చెప్పినా అర్థం చేసుకోకుండా ఒక మూర్ఖుడులా ఉంటాడు. నీ మావయ్య కాబట్టి మూర్ఖుడైనా కానీ మంచోడైనా, మనోళ్ళైనా మావయ్యైనా ఎవరైనా కానీ ప్రియులారా, దేవుని యొక్క వాక్యానుసారంగా నడుచుకున్నటువంటి వారే మంచివారు, లేని ఎడల మూర్ఖులు. కనుక దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మూర్ఖుల దగ్గర, వక్రీకరించే వారి దగ్గర, వాక్యంలో ఉన్నటువంటి విషయాన్ని అనాలసిస్ చేయని వారి దగ్గర, మనం ఎంత అర్థమయ్యేలా చెప్పినా కూడా అపహాస్యం చేసే వారి దగ్గర సమయాన్ని వృధా చేయకండి. అంటే విలువైనటువంటి ఈ వాక్యాన్ని, విలువైనటువంటి దేవుని యొక్క మాటలని ఎవరికి అందించాలి, ఎవరికి అందించకూడదు, ఎవరికి ఎలా చెప్పాలి, ఎవరి దగ్గర ఎలా నడుచుకోవాలి అనే విషయాల పట్ల అవగాహన కలిగి అవసరమైన ప్రతి ఒక్కరికి కూడా ఈ వాక్యాన్ని అందించే విషయంలో విజయాన్ని సాధించాలి. అపహసించే వారి ఎడల సమయాన్ని వృధా చేయకూడదు. అంటే సెకండ్ పాయింట్ మనకేం అర్థమవుతుంది, అందుకే వాక్యాన్ని ప్రకటించే విషయంలో అవసరతలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వాక్యములో ఉన్న ప్రతి చిన్న విషయాన్ని కూడా అర్థమయ్యేలా తెలియజేసి ఆ విశ్వాసంలో వారిని పరిపూర్ణులుగా చేసే విషయంలో విజయం సాధించాలి. వాక్యాన్ని వక్రీకరించే వారి దగ్గర మనం కూర్చొని సమయాన్ని వృధా చేయకూడదు. అలాగే మూడో పాయింట్ మనం చూస్తే మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మరి అక్కడ మూడో పాయింట్లో మనకి చక్కటి సందర్భం మనకు కనబడుతుంది. 7వ వచనం నుంచి మరి 12వ వచనం వరకు కనుక మనం జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, మరి చక్కటి ఎగ్జాంపుల్ని ఒక ఉపమాన రూపంలో ఒకటి తీసుకొని ఎదుటివారి పట్ల మనం ఎలా ఉండాలి అనే విషయాన్ని చక్కగా దేవుని యొక్క వాక్యానుసారంగా మరి యేసుక్రీస్తు అని తెలియజేయడం జరుగుతుంది. అదేంటంటే, మరి ఒక తండ్రిని ఒక కుమారుణ్ణి ఆయన ఉదాహరణగా తీసుకొని ఎలా చెప్తున్నారంటే, మరి మీ తండ్రి చెడ్డవాడైనప్పటికీ మరి మీరు వెళ్ళి డాడీ నాకు ఇది కావాలి అంటే మరి చెడ్డవి నీకు ఇస్తారా, లేదంటే మంచివి నీకు ఇస్తారా? మరి మీరు వెళ్ళి రొట్టెని అడిగితే మీ తండ్రి రాళ్ళని ఇస్తాడా? సరే, మనం చదువుకుందాం ఒకసారి మాట మనం చూస్తేనండి. 10వ వచనం మనం చూస్తే, మత్తయి సువార్త 10వ వచనం మనం చూస్తే, మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఈయన ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి అని చెప్తూ ఆయన అంటున్నారంటేనండి. 9వ వచనం మనం చూద్దామండి. మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన రొట్టెని అడిగిన ఎడల వానికి రాతినిచ్చినా, చేపను అడిగిన ఎడల పామునిచ్చినా. మరి మనం చెడ్డవారైనప్పటికీ మన పిల్లలకి మంచి ఈవులు ఇవ్వాలనుకుంటున్నాం కదా. మరి అలాంటప్పుడు మరి పరలోకములో ఉన్న తండ్రి అని కంపేర్ చేస్తూ, భూ సంబంధమైన తండ్రి, మరి శరీర సంబంధమైన తండ్రి మనకి ఆయన చెడ్డవాడైనప్పటికీ మనం అడిగితే మంచి మనకి ఇస్తున్నారు కదా, మంచి ఈవులు మనకి ఇస్తున్నారు కదా. మరి పరలోకపు తండ్రి చెడ్డవాడు కాదండి, పరిశుద్ధుడండి. పరిశుద్ధుడైన మన తండ్రి పరలోకంలో ఉన్నప్పుడు మనం అడిగిన వాటికి మంచి ఈవులు అనుగ్రహిస్తున్నారు కదా. అంటే మనం చెడ్డవారైనప్పటికీ మన తండ్రి మంచివాడు కదా. మనం చెడ్డవాళ్ళమే,
మన తండ్రి మంచివారు. మరి మన తండ్రి మంచివారైనప్పుడు మనకి అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే గొప్ప వాటిని మన జీవితంలో దయచేస్తున్నారు కదా. ప్రతిదినం మన పట్ల తన కృపను చూపించి, తన సమాధానాన్ని చూపించి, కనికరాన్ని చూపించి, మనల్ని క్షమించి ఈరోజు మనం సజీవుల సంఖ్యలో ఉన్నామంటే అది దేవుని యొక్క కృపే కదా. మరి మనం చెడ్డవారైనప్పటికీ, మన జీవితంలో దేవుని యొక్క చిత్తానికి అనుకూలంగా లేనప్పటికీ ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించి మన పట్ల తన ప్రేమను చూపించి కనికరపడి మన పట్ల మనకి ఒక జీవితాన్ని చక్కటి మన ఈవులను మనకు అనుగ్రహించి నడిపిస్తున్నారు కదా. అలాగే మీరు చెడ్డవారైనప్పటికీ మీ పిల్లల విషయంలో మీరు ఎలా ఉంటున్నారు? చెడ్డ పనులు చేస్తున్నారా, మంచి పనులు చేస్తున్నారా? అంటే ఫాదర్ అండ్ చిల్డ్రన్ రిలేషన్ తీసుకొని ఆయన చక్కగా ఒక విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి, మనము కూడా మన పొరుగు వారి పట్ల పరలోకములో ఉన్న దేవుడు మన పట్ల ఎలా ఉన్నారో, పరలోకములో ఉన్న దేవుడు మనం చెడ్డవారైనప్పటికీ మనల్ని ఎంత ప్రేమగా చూసుకొని మన పట్ల తన ప్రేమను చూపించి మనకి ఎలాంటి హాని చేయకుండా, ఎలాంటి కీడు చేయకుండా మనల్ని ప్రేమిస్తున్నారో, అదేవిధంగా నీ పొరుగువారు చెడ్డవారైనప్పటికీ వాళ్ళని ప్రేమించే విషయంలో నీవు పరలోకములో ఉన్న దేవుని యొక్క కుమారునికి తగినట్టుగా ఉండాలి. అంటే ఇతరులకు మనం ఎలాంటి పనులు చేయాలయ్యా అంటే మంచి పనులు మాత్రమే చేయాలి. ఈవెందో వాళ్ళు చెడ్డవాళ్ళైనప్పటికీ, ఈవెందో వాళ్ళు దేవుని యొక్క చిత్తానికి అనుకూలంగా లేనప్పటికీ వాళ్ళని ప్రేమించే విషయంలో కానీ, వాళ్ళని ట్రీట్ చేసే విషయంలో మనం ఎలా ఉండాలయ్యా అంటే, మరి పరలోకములో ఉన్న దేవుడు మనం చెడ్డవారైనప్పటికీ మనల్ని ఎంత ప్రేమగా చూసుకుంటున్నారో అదేవిధంగా మనం కూడా పొరుగువారిని, ముఖ్యంగా సహోదరుల్ని మనం ట్రీట్ చేసే విషయంలో దేవుడు మనం ఎలా ట్రీట్ చేస్తున్నారో మనం వాళ్ళని దేవుని యొక్క పిల్లలం కాబట్టి మనం వాళ్ళని అలా ట్రీట్ చేయగలగాలి. కనుక మూడోది మనం చక్కగా ఆలోచించినట్లయితే ప్రియులారా, మంచిని చేసే విషయంలో విజయాన్ని సాధించాలి. నెంబర్ 1 ఏంటి, మనకి దేవుడు ఏం చెప్తున్నారు? ఎందుకంటే ఎదుటివారి లోపాలని క్షమించగలిగి మన లోపాలను సరిదిద్దుకునే విషయంలో విజయాన్ని సాధించాలి. నెంబర్ 2, వాక్యాన్ని ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్పకూడదు, ఎవరికి తెలియచేయాల్సిన అవసరత లేదనే విషయాల్లో జ్ఞానం కలిగి సమయాన్ని సద్వినియోగం చేసుకుని అవసరతలో ఉన్న ప్రతి ఒక్కరికి వాక్యాన్ని తెలియజేసి విజయాన్ని సాధించాలి. నెంబర్ 3 మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రియులారా, ఎదుటివారి పట్ల మనం మంచి చేస్తూ చేయబోయే విషయాల్లో మంచి కార్యక్రమాలు మనం చేసే విషయంలో మనం విజయాన్ని సాధించగలగాలి. మరి 4th పాయింట్ మనం జాగ్రత్తగా మనం ఆలోచించినట్లయితే మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, 4th పాయింట్ మనం చూద్దాం. 13వ వచనం నుంచి కనుక మనం 14వ వచనం వరకు మనం గమనించినట్లయితే, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. తర్వాత మనం చూస్తే నాశనమునకు ప్రోవు ద్వారము విశాలమును తర్వాత వెడల్పును ఉన్నది, ఆ ద్వారమున ఆ దారిలో పోయేవారు అనేకులు. అంటే ఈజీగా ఉంది కదా అని మనం రాంగ్ ట్రాక్స్లోకి మనం వెళ్ళకూడదండి. కష్టంగా ఉన్నా కానీ మంచి పాత్రలోనే మనం వెళ్ళగలగాలి. ఈ భూమి మీద కూడా మనం బాగా ఆలోచించినట్లయితే ప్రియులారా, ఈజీగా ఉందని తప్పు పనులు మనం చేయకూడదండి. ప్రియులారా, ఏదో ఒక విధంగా డబ్బులు సంపాదించడం చాలా ఈజీ అండి. నీతిగా నిజాయితీగా సంపాదించడం చాలా కష్టం అండి. ఈ విషయం బయటికి చెప్పినా చెప్పకపోయినా, అందరూ అంగీకరించిపోయినా ప్రతి ఒక్కరు ఫాలో అయ్యేదేనండి. కానీ ప్రభు దగ్గరికి వచ్చాక ప్రతి ఒక్కరిలా మనం ఫాలో అవ్వకూడదు. ప్రభు చెప్పినట్టుగా మనం ఫాలో అవ్వాలి. ఏదో ఒక విధంగా బ్రతకకూడదు ప్రియులారా, దేవుడు చెప్పిన విధంగా మనం బ్రతకాలి. మనం ఈ భూమి మీద చేసే ప్రతి పని కూడా అది ఎలా ఉండాలి అంటే నీతిగా నిజాయితీగా ఉండాలి. అయితే ఈ భూమి మీద మాత్రమే కాకుండా దేవుడు చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఎర్త్లీ థింగ్స్ మీద మనం కాన్సన్ట్రేషన్ చేసి హెవెన్లీ థింగ్స్ని మనం సంపాదించుకోకూడదు అని చెప్పట్లేదు ఆయన. ఎర్త్లీ థింగ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసి హెవెన్లీ థింగ్స్ని పోగొట్టుకోకండి. ఎర్త్లీ థింగ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా హెవెన్లీ థింగ్స్ని మనం సంపాదించుకోవాలని చెప్తున్నారు. అంటే ఈజీ థింగ్స్లోకి మనం వెళ్ళిపోయాం అనుకోండి, అంటే ఎర్త్లీ థింగ్స్లోకి మనం వెళ్ళిపోయాం అనుకోండి, హార్డ్గా ఉన్నటువంటి పాతగా మనకు కనిపించిన కష్టంగా ఉన్నప్పటికీ ప్రియులారా, ప్రారంభంలో కష్టంగా ఉండొచ్చు, కానీ వెళ్ళే కొద్దీ మన జీవితం చాలా అద్భుతంగా మారిపోద్దండి. అంటే కష్టమైన దానిలో మనం వెళ్ళగలిగితే కనుక దేవుడు మనకి వాగ్దానం చేసినటువంటి పరలోకాన్ని మనం పొందగలం. అలా కాకుండా ఈజీగా ఉంది కదా అని మనం ఈ ఎర్త్లీ థింగ్స్లో మనం వెళ్ళిపోయామంటే ఈ జీవితాన్ని మనం వెళ్ళబోచ్చు, ఈ జీవితాన్ని మనం ముందుకు తీసుకెళ్ళిపోవచ్చు. ఈజీగా ఉంది కదా అని మనం ఈ జీవితాన్ని వెళ్ళబుచ్చినట్లయితే ప్రియులారా, మరి స్నేహితుల కోసం మనం ఒకవేళ పరలోకాన్ని మనం పోగొట్టుకున్నాం అనుకోండి, ఎలా ఉంటుందండి అది? ఈ స్నేహితులు ఎంతకాలం మనతో ఉంటారు బాగా ఆలోచించండి. మహా అయితే 60 years.
60 years కూడా కాదండి. ఎందుకంటే నీకు స్నేహితులు అనేవాళ్ళు మహా అయితే ఒక 5 years నుంచి మీ యొక్క లైఫ్, మీ ఏజ్ 5 years నుంచి ఒకవేళ వాళ్ళు మీకు పరిచయం అవ్వచ్చు. అంటే సుమారు ఒక 50 సంవత్సరాలు మీతో కలిసి ఉంటారేమో. 51వ సంవత్సరం, 61వ సంవత్సరం, 71వ సంవత్సరం, 81వ సంవత్సరం మీరైనా ముందు ఈ లోకాన్ని విడిచిపెట్టచ్చు, వాళ్ళైనా ఈ లోకాన్ని విడిచిపెట్టచ్చు. ఎప్పుడొకప్పుడు విడిచిపెట్టే వాళ్ళ కోసం మనం దేవుని ఎందుకు విడిచిపెట్టాలండి? ఎప్పుడొకప్పుడు విడిచిపెట్టే ఈ లోకం కోసం మనం పరలోకాన్ని ఎందుకు విడిచిపెట్టాలండి? పరలోకం అనేది శాశ్వతమైనదండి, నిత్య జీవము అని అంటారు. నిత్య జీవం అంటే నిత్యము మనం బ్రతుకుండే ఆ లోకాన్ని మనం ఎందుకు విడిచిపెట్టాలి? అయితే ఆ లోకాన్ని సంపాదించుకోవాలంటే కష్టమే. ఇప్పుడు మన కోణంలో చూస్తే చాలా సులభం, దేవుని కోణంలో చూస్తే మనుషులకు సమస్తం అసాధ్యము కానీ దేవునికి సమస్తము సాధ్యమే. మనుషులకు అసాధ్యమైనవి చాలా ఉంటాయి, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. కనుక దేవుని కోణంలో దేవుని దగ్గరికి వచ్చి మనం రాగలిగినట్లయితే కనుక పరలోకాన్ని సాధించే కోణంలో మనం వెళ్ళాలి, పరలోకాన్ని సాధించాలి. కనుక నెంబర్ 4th పాయింట్ మనకి ఏమర్థమవుతుందంటే, 3rd పాయింట్ మనకి ఏమర్థమవుతుందంటే, 4th పాయింట్ మనకి ఏమర్థమవుతుందంటే పరలోకాన్ని మనం సాధించగలగాలి. నెక్స్ట్ పాయింట్ మనం బాగా ఆలోచించినట్లయితే ప్రియులారా, 5th పాయింట్ మనం చూస్తే 15వ వచనం నుంచి 20వ వచనం వరకు మనం జాగ్రత్తగా ఐడెంటిఫై చేసినట్లయితే మరి మనకు ఒక విషయం అర్థమవుతుంది. ఏంటంటే అబద్ధ ప్రవక్తలని, అబద్ధపు విషయాలని, అబద్ధపు మనుషులను మనం గుర్తించగలగాలి, నిజాన్ని మనం సపోర్ట్ చేయగలగాలి, సత్యాన్ని మనం ప్రేమించాలి, సత్యం పక్షాన మనం ముందుకెళ్ళగలగాలి. కొంతమంది ఎలా ఉంటారంటేనండి, బ్రదర్ మీ ప్రసంగాలు వింటుంటే, మీ యొక్క వాక్యం వింటుంటే, మీరు చెప్పే వాక్యం వింటుంటే మాకు నిజమేదో అర్థమైపోతుంది, అబద్ధమేదో అర్థమైపోతుంది, కానీ ఎంతైనా కానీ మా తల్లి సంఘం కదండి అంటారండి. అసలు ఆ పదమే లేదండి బైబిల్లో. తల్లి సంఘం, పిల్ల సంఘం, మావ సంఘం, అత్త సంఘం అనే పదాలు లేవండి బైబిల్లో. మనం పెట్టుకున్నాం ఇవన్నీ కూడా. ఏమండి ఇప్పుడు మేము చచ్చిపోయాం అనుకోండి, మాకు సమాధి పెట్టి ఎవరు పంపిస్తారండి? మీరేమో అక్కడెక్కడో ఉన్నారండి, మాకు సమాధి పెట్టి ఎవరు పంపిస్తారండి? ఏమంటే ఇప్పుడు మీరు అక్కడ ఉన్నారండి, మరి ఇప్పుడు మా ఇంట్లో ఏదైనా ఒక శుభకార్యం జరిగిందండి, మరి ఎవరు వస్తారండి మా దగ్గరికి? ఏమండి యేసుప్రభు దగ్గరికి చచ్చిపోయిన తర్వాత పెట్టు కోసం వచ్చామా? ఆలోచించండి. యేసుక్రీస్తు వారి దగ్గరికి మనం కేకుల కోసం వచ్చామా? బహుశా ఎలా ఆలోచించే వాళ్ళని ఉద్దేశించి యేసుక్రీస్తు వారు అన్నారేమో. ఆరాధ్యంలో మనం గమనించినట్లయితే అని అంటారండి, యోహాను సువార్త ఆరాధ్యంలో, మీరు రొట్టెలు తిని తృప్తి పొందడానికి వచ్చారు కదా నా దగ్గరికి, నిజం చెప్పండి. అంటే పరలోకాన్ని, నిత్య జీవాన్ని పొందుకోవడం కోసం కాదా మనం యేసుక్రీస్తు వారి దగ్గర ఉంది? అలాగైతే ఎవరు ఏం చేయలేరండి. సత్యాన్ని ప్రేమించాలి, వాక్యాన్ని ప్రేమించాలి, విశ్వాసం కలిగి ఉండాలి. అంతేగాని ఫంక్షన్స్ అప్పుడు వచ్చి రొట్టె ముక్కల కోసం కాదు, చచ్చిపోయిన తర్వాత వచ్చే పెట్టె ముక్కల కోసం కాదు. ఏముంటుందండి? వాటి కోసం మనం నిజాన్ని విడిచిపెడదామా? వాటి కోసం మనం బైబిల్లో లేనివి నమ్ముదామా? వాటి కోసం మనం బైబిల్ని విడిచిపెడదామా? దేవుడిని విడిచిపెడదామా? ఒకసారి మీరు ఆలోచించండి. ఎందుకంటున్నారండి, అబద్ధ ప్రవక్తల విషయమే జాగ్రత్తగా ఉండాలి. అబద్ధ ప్రవక్తలు చూడండి, చక్క ప్రవక్తల గురించి జాగ్రత్త పరుడు, అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పరుడు. ఈ 15వ వచనం మనం చూస్తే, వారు గొర్రె చర్మములు వేసుకొని మీ యొద్దకు ఒత్తురు కానీ వారు లోపల క్రూరమైన తోడేళ్ళు. ఎలాంటివి చెప్తారంటేనండి, తెలుసా ఆ బ్రదరు హిస్టరీ మీకు తెలుసా అసలు ఎంతకి? ఈ బ్రదర్ హిస్టరీ తెలుసా మీకు ఎంతకి? ఆ సిస్టర్ హిస్టరీ తెలుసా మీకు ఎంతకి? హిస్టరీలోకి వెళ్తే ప్రతి ఒక్కరి జీవితం కూడా నరకానికి వెళ్ళే విధంగానే ఉంటుంది. హిస్టరీ గురించి కాదు మనం చూడాల్సింది, ప్రజెంట్ దేవుని చిత్త ప్రకారం ఎలా ఉన్నాం అనేది మనం చూడాలి. ఆ బ్రదర్ ఒకప్పుడు ఎంత దుర్మార్గుడు తెలుసా అంటే, నువ్వు చెప్పేదే ఉంది నేనే చెప్తా. ఆ సిస్టర్ ఎంత దుర్మార్గులో తెలుసా నీకు? ఒకప్పుడు సిస్టర్ దుర్మార్గులో, నువ్వు చెప్పేదేంటి? మేమే చెప్తాం. ఎవరైనా చెప్తారు. ఎవరి జీవితం ప్రారంభించినా, ఎవరి జీవితంలో దేవుడికి చేసినటువంటి మేలుల గురించి ఆలోచించినా కానీ గతంలోకి వెళ్తే నిద్ర పట్టనటువంటి రోజులు ఎన్నో ఉంటాయి, నిద్ర పట్టనటువంటి సంవత్సరాలు ఎన్నో ఉంటాయి. ఎంత ప్రశాంతంగా సేవ చేస్తున్నా కానీ కళ్ళు మూసుకున్నప్పుడు, ఎంత ప్రశాంతంగా సేవ చేస్తున్నా కానీ నిద్రపోతున్నప్పుడు మర్చిపోలేని గతానికి సంబంధించినటువంటి ప్రమాదకరమైనటువంటి ఇన్సిడెంట్లు ఎన్నో ఉంటాయి మన జీవితంలో. వాటిని గురించి ఎత్తి చూపుచూ వాక్యానికి దూరం చేసేవాళ్ళు చాలామంది ఉంటారండి. బ్రదర్ యొక్క వ్యక్తిగత జీవితం మీకు తెలుసా ఎలా ఉంటుందో? వ్యక్తిగతమైన జీవితం గురించి చూడకండి, విశ్వాసం గురించి చూడండి.
వాక్యాన్ని చూడండి, వ్యక్తిగతమైన జీవితం కాదు ప్రియులారా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రియులారా, వారు క్రూరమైనటువంటి తోడేళ్ళు. నిజం అండి. కనుక కేకు మొక్కల కోసం, లేదంటే పెట్టెల కోసం, లేదంటే ఇంకా చాలా చాలా ఉంటాయండి. మీరు మీ కూతురికి పెళ్లి చేయాలంటే మన సంఘంలో చేయాలి తెలుసా, నువ్వు అక్కడికి వెళ్ళిపోతే ఎవరు చేస్తారు నీకు పెళ్ళి అంటారండి. పిల్లల కోసం, పేరెంటాల కోసం కాదు ప్రియులారా మన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చింది. కనుక మనం గమనించాల్సింది ఏంటంటే, అసత్యాన్ని విడిచిపెట్టి సత్యాన్ని ప్రేమించగలగాలి. ఏది నిజమైనటువంటిది, ఏది అబద్ధమైనటువంటిది, ఏది వాస్తవమైనది, ఏది అవాస్తవమైనదని గుర్తించగలగాలండి. అవి మనం గుర్తించకుండా మా తాతలు, మా ముత్తాతలు, మా అమ్మయ్య వాళ్ళు, మా నాన్న వాళ్ళు, మా అక్క వాళ్ళు, మా చెల్లి వాళ్ళు, వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్తున్నారండి. మీరేంటండి అలాగంటున్నారంటే, నువ్వు కూడా వెళ్ళాలంటే వెళ్ళిపోండి అమ్మా. అందుకంటే ఏం చెప్తాం? యేసుక్రీస్తు వారిలాగా చెప్పటం, నువ్వు వెళ్ళవాలని ఉన్నారా? యోహాను సువార్త ఆరాధ్యంలో చక్కటి సందర్భం ఉంటుందండి. నువ్వు వెళ్ళవాలని ఉన్నారా? చూద్దాం ఆ మాట. మనం ఆ యోహాను సువార్త మనం చూస్తే ఆరాధ్యాలు మనం చూద్దాం ప్రియులారా. యోహాను సువార్త ఆరాధ్యం మనం గమనించినట్లయితే ఆరాధ్యము 66వ వచనం మనం చూద్దామండి. యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటలకి, యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి బోధలకి చాలామంది అభ్యంతరపడి చాలామంది వెనుతిరిగారండి. 66వ వచనం మనం చూస్తే, అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడించలేదండి. అప్పుడు యేసుక్రీస్తు వారు బాధపడి, కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగగా సీమోను పేతురు అంటున్నారు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదామయ్యా? ఏం మాట్లాడుతున్నారయ్యా? నీవే నిత్య జీవము గల మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధులను మేము అని చెప్తున్నారండి చాలా చక్కగా. అంటే మనం నిజాన్ని అంగీకరించాలి, నిజం పక్షాన నిలబడాలి. అబద్ధం దగ్గరికి అనేక మంది పరిగెడతా ఉంటారండి. అనేకులు యేసుక్రీస్తుని విడిచి వెళ్ళిపోయారు, అనేక మంది వెళ్ళిపోయారు. కాబట్టి యేసుప్రభు అబద్ధాన్ని ప్రేమించేవారు అనేక మంది ఉన్నా, నిజాన్ని ప్రేమించేవాళ్ళు నలుగురే ఉన్నా, నిజం నిజమే, అబద్ధం అబద్ధమే. అనేక మంది గట్టిగా అరిచినంత మాత్రాన, అనేక మంది గట్టిగా ఆర్గ్యూ చేసినంత మాత్రాన అబద్ధం నిజమవ్వదు, నిజం అబద్ధం అవ్వదు. అందుకే అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడండి. వాళ్ళు ఎలా గుర్తుపట్టాలి ప్రభువా అంటే, మంచి చెట్టు చెడ్డ ఫలాలను ఫలించదు, చెడు చెట్టు మంచి ఫలాలను ఫలించదు. వారు చెప్పే వాక్యాన్ని బట్టి, వారు చేసే క్రియలను బట్టి, వారు చేసే యాక్టివిటీస్ని బట్టి మనం ఈజీగా గుర్తుపెట్టేయచ్చు. ఎగ్జాంపుల్కి మనం సింపుల్గా మనం ఆలోచిస్తానండి. సంఘంలో ఉన్నటువంటి యూత్ వేరే దగ్గరికి ఎక్కడికో వెళ్ళిపోతారని, వేరే సంఘాలకి వెళ్ళిపోతారని ప్రియులారా, ఈ క్రిస్మస్ సీజన్లో వేరే దగ్గరికి వెళ్ళిపోతారని అసభ్యకరమైనటువంటి చున్నీ లేనటువంటి బట్టలతోటి సేవకులే దగ్గరుండి డ్యాన్సులు వేయించేవారు చాలామంది ఉన్నారండి. వాళ్ళని సేవకులు అనటానికి నిజంగా నోరు రావట్లేదండి. పరిశుద్ధమైనటువంటి గ్రంథాన్ని పట్టుకొని పరిశుద్ధమైనటువంటి వాక్యాన్ని చెప్పవలసినటువంటి వారు, పరిశుద్ధమైన తలంపుల సంఘంలో విత్తవలసినటువంటి వారు, పరిశుద్ధమైన తలంపులతో సంఘాన్ని ప్రేమించి సంఘాన్ని సత్యం పక్షం నిలబెట్టినటువంటి వారు చాలామంది అలాంటి గుణాన్ని, వాల్యూస్ని దేవుడు మనకిస్తే ఆ వాల్యూస్ని తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నారా అంటే ఈ క్రిస్మస్ సీజన్లో ప్రియులారా, యవ్వన కాలం ఉన్నటువంటి చెల్లెమ్మలో అనేక రకాల అసభ్యకరమైనటువంటి డ్యాన్సులు వేస్తూ ఉంటే సేవకులు దగ్గరుండి ప్రోత్సహించి మంచిగా ఎగిరినందుకు గిఫ్ట్లు ఇస్తున్నారండి. ఏం మాట్లాడదామండి? కింద ఉన్నటువంటి యూత్ సినిమా హాల్స్లో ఏ విధంగా అయితే కిల్లీలు పానపరాకులు తినే యూత్ గట్టిగా విజిల్స్ చేస్తూ ఉంటారో, అలాంటి విజిల్స్ చేస్తుంటే చివరిలో ప్రార్థన ఎలా ఉంటుందంటే, ప్రభువా నీ నామానికి ఎంతో మహిమకరంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జరిగించేవయ్యా అంటే, మహిమ ఎవరికి వచ్చింది? డ్యాన్స్లు వేసిన సిస్టర్స్కి వచ్చిందా? మన కొరకు ప్రాణం పెట్టిన సేవియర్కి వచ్చిందా? ఎవరికి వచ్చిందండి? అసభ్యకరంగా డ్యాన్స్లు వేసినటువంటి సిస్టర్స్కి, బ్రదర్స్కి వచ్చింది. కానీ మన కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసుక్రీస్తు వారికి ఏం మహిమ వచ్చిందంటే మనం చేసిన క్రిస్మస్లో ఒకసారి ఆలోచించండి. మనం చేసే క్రిస్మస్లో యేసుక్రీస్తు వారికి ఎలాంటి మహిమ వస్తుందో ఒకసారి మీరు ఆలోచించాలి. కనుక వాళ్ళు చేసే పనులు బట్టి మనం గుర్తుపట్టవచ్చు ఎవరు నిజమైనటువంటి వారు, ఎవరు అబద్ధమైనటువంటి వారు, ఎవరు గొర్రె చర్మాన్ని వేసుకుని తోడేళ్ళు, ఎవరు శాంతి సమాధానాలతోటి దేవుని యొక్క ప్రేమను అనేక మందిలో పంచడం కొరకు ప్రయాసపడేవారు. కొన్ని యూత్ రిట్రీట్లు ఉంటాయండి. ఆ యూత్ రిట్రీట్లు ఎలా ఉంటాయంటే
అవి వాటి గురించి మనం మాట్లాడడానికి కూడా అసహ్యకరంగా ఉంటాయండి. బయటికి మాత్రం పెద్ద పెద్ద టైటిల్స్, మంచి మంచి టైటిల్స్ పెడతారండి. బట్ లోపల ఏం జరుగుతాయి అంటే వాక్యం తప్ప అన్నీ ఉంటాయండి. వాక్యం తప్ప అన్నీ ఉంటాయి. అక్కడే ప్రేమ జంటలు ఏర్పడతా ఉంటాయి. యేసుక్రీస్తు వారు అందుకే అంటారండి చాలా సందర్భాల్లో, హృదయం దూరంగా ఉంచుకొని ఎన్ని చేస్తే ఏం ఉపయోగం అండి. రోమపత్రికలో మనం గమనించొచ్చండి, మిమ్మును బట్టే కదా, మీలాంటి వారిని బట్టే కదా అన్ని జనుల మధ్యలో దేవుని నామానికి అవమానం జరుగుతుంది అంటారండి. అంటే మనం అసత్యాన్ని గుర్తించినప్పుడు ఆ అసత్యం నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. సత్యాన్ని ప్రేమించే దగ్గరికి మనం రావాలి. సత్యాన్ని మనం, సత్యం పక్షాన మనం నిలబడగలగాలి. అక్కడ పెళ్ళిళ్ళు జరగవు, పేరెంటాలు జరగవు, లేదంటే ఇడ్లీలు ఉండవు, దోశలు ఉండవు, ఇలాంటివి కాదండి. మా అయ్యగారండి ప్రతి ఆదివారం భోజనాలు పెడతారండి, తెలుసా మీకు అంటారండి. పెట్టాల్సింది భోజనాలు మాత్రమే కాదు, భోజనాలు కూడా పెట్టొచ్చు, అందులో అభ్యంతరకరమైనటువంటిది ఏమీ లేదు. వాక్యాన్ని విత్తకుండా ఎన్ని విత్తినా ఏం ఉపయోగం అండి. అందుకే మనం చూస్తే చూడండి, మంచి ఫలములు, మంచి 19వ వచనం, మత్తయి సువార్త 7:19 వచనం మనం చూస్తాం, మంచి ఫలములు ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కనుక మీరేం చేయాలంటే మంచి వాటిని మీరు గుర్తించాలి, చెడ్డ వాటిని కూడా గుర్తించాలి, చెడ్డ వాటిని విడిచిపెట్టాలి. దాని కంటిన్యూషనే మనకు అర్థమవుద్ది. దాని కంటిన్యూషన్ మనం ఒక మంచి మాట మనం గమనించవచ్చండి. మరి 6th పాయింట్ మనం చూస్తే పరలోకాన్ని మనం సంపాదించుకోవాలి, పరలోకంలో స్థానాన్ని మనం సంపాదించుకోవాలి. ఎన్ని యూత్ రిట్రీట్లు పెట్టినా, ఎన్ని మీటింగ్స్ పెట్టినా, ఎన్ని సువార్త బస్సులు ఎంతో దూరం వెళ్ళినా, లేదంటే ఎన్ని మ్యాజిక్ షోల్లో మనం పార్టిసిపేట్ చేసినా, ఎన్ని మీటింగ్స్ పెట్టినా కానీ ప్రియులారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది 21, 23 వచనాలు మనం గమనించినట్లయితే ఆయన అంటున్నారండి. 21వ వచనం మనం చూస్తే, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. కనుక మరి ఎంత మనం ఘనంగా ఎన్ని కార్యక్రమాలు చేసినా, ఎన్ని లైట్లు పెట్టినా, ఎన్ని స్టార్లు పెట్టినా, ఎన్ని చేసినా కానీ దేవుని చిత్త ప్రకారంగా చేస్తేనే పరలోకం. అంటే మనం ఏం సాధించాలి? ఎందుకంటే పరలోకాన్ని సాధించాలి. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే 5th పాయింట్లో మనం చూసామండి, అసత్యమైనటువంటి బోధలని, అసత్యమైనటువంటి సేవకుల్ని, అసత్యమైన ప్రవక్తలను మనం గుర్తించాలి. మరి 6th పాయింట్లో మనం చూస్తానండి, 5th పాయింట్ ఈజ్ ఆల్సో విక్టరీ పాయింట్. ఎందుకంటే ఈ కాలంలో ఎవరి నిజం ఎవరి అబద్ధం గుర్తుపట్టడం చాలా కష్టంగా ఉంది. కానీ వాక్యానుసారంగా మనం నడుచుకుంటే ఈజీగా గుర్తుపట్టడం. 6th పాయింట్ మనం చూస్తే నిజాన్ని గుర్తించి తండ్రి చిత్త ప్రకారంగా, పరలోకమందున తండ్రి చిత్త ప్రకారంగా ఆ దినమందు అనేకులు ప్రభువా 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 మేము అది చేసాం ప్రభువా, మేము దెయ్యాల వెళ్ళగొట్టాం ప్రభువా, మేము సూచక్రియలు చేసాం ప్రభువా, మేము అద్భుతాలు చేసాం ప్రభువా, వాళ్ళందరిని చూసి యేసుక్రీస్తు వారు అంటున్నారు. మీరు చూస్తే 23వ వచనం మనం చూస్తే 22 నుంచి మనం చూద్దామండి. ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నారండి 23వ వచనంలో, నేను మిమ్మును ఎన్నడను ఎరుగను, మీరు నాకు తెలియదే, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండి. ఇంగ్లీష్లో చెప్పాలంటే గెట్ అవుట్ అంటున్నారండి ఆయన. అంటే ఏంటంటే మనుషులను వెంబడించామంటే మంచి ఫలాలు ఫలించము. కష్టమైన క్రీస్తుని ఫాలో అవ్వండి, కష్టమైన యేసుక్రీస్తు వారిని అంగీకరించండి, అబద్ధ ప్రవక్తల్ని గుర్తుపట్టండి, సత్యాన్ని అంగీకరించండి, సత్యము చొప్పున నడుచుకోండి, పరలోకమందున తండ్రి చిత్తము చొప్పున నడుచుకోండి. ఆ దినముందు అనేకులు వస్తారు, ప్రభువా మేము గ్రాండ్ క్రిస్మస్ చేశాం కదా ప్రభువా, ప్రభువా మేము మెగా యూత్ క్రిస్మస్ చేశాం కదా ప్రభువా, ప్రభువా మేము పెద్ద పెద్ద సేవకులు తీసుకొచ్చి పెద్ద పెద్ద మీటింగ్స్ పెట్టించాం కదా ప్రభువా, మేము మంచి కీబోర్డ్ ప్లే చేశాం కదా ప్రభువా, మీ ట్రాక్ మీద ఎన్ని పాటలు పాడా ప్రభువా. ఏంటి ప్రభువా మీరు, ఎవరు నువ్వు ఇంతకీ, నేను నిన్ను ఎప్పుడు చూడలేదే, గెట్ అవుట్ అంటాడండి ఆయన. అంతే, ఒకటే మాట. ఎందుకంటే ఎన్ని పాటలు పాడామన్నది కాదు ప్రియులారా, ఎన్ని మీటింగ్స్ పెట్టామన్నది కాదండి, ఎంత గొప్ప ఈవెంట్స్ చేసామన్నది అస్సలు కాదండి, ఎంత విలువైనటువంటి జీవితం కలిగి బ్రతికావు, ఎలాంటి కోణంలో నువ్వు ప్రభువును చూసావు, ఎలాంటి విక్టరీస్ నువ్వు సంపాదించావు
అనేది దేవుడు చూస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారంగా నడుచుకుంటేనే పరలోకం. కనుక మరి 6th విక్టరీ ఏంటంటే పరలోకాన్ని మనం సాధించగలగాలి. అలాగే మనం 7th పాయింట్ గురించి మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే పిల్లలు 24వ వచనం నుంచి 27వ వచనం వరకు మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే అక్కడ మనకి ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నటువంటి విషయాలన్నిటి గురించి మరి అది 7th పాయింట్ కింద కన్సిడర్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నటువంటి ప్రతి పాయింట్ మరి 5వ అధ్యాయం ప్రారంభం దగ్గర నుంచి 6వ అధ్యాయం 23వ వచనం వరకు మనం ఏ విషయాలైతే మనం మాట్లాడుకున్నామో ఆ పాయింట్స్ గురించి మరి చక్కగా యేసుక్రీస్తు వారు కన్క్లూజన్ చేస్తున్నారు. ఏంటంటే ఆ పాయింట్ రాతి మీద ఇల్లు కట్టబడాలి. యేసుక్రీస్తు అనే బండ మీద, యేసుక్రీస్తునే పునాది మీద మీ ఇల్లు కట్టబడాలి. లోక సంబంధమైనటువంటి ఆలోచనల మీద, లోక సంబంధమైనటువంటి సూచక్రియల మీద, లోక సంబంధమైనటువంటి వ్యసనాల మీద, వాటి మీద కాకుండా మరి లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి మీద మనం మన యొక్క జీవితాన్ని కట్టుకోవాలి. ఇల్లు కట్టడం అంటే ప్రియులారా ఈ ఎర్త్లీ ఇల్లు గురించి మాత్రమే కదా అని చెప్పేది. దేని చెప్తున్నారయ్యా అంటే ఇదిగో జీవితం అనే ఇల్లు గురించి మాట్లాడుతున్నారు, కుటుంబం అనే ఇల్లు గురించి మాట్లాడుతున్నారు, సంఘం అనే ఇల్లు గురించి మాట్లాడుతున్నారు, సమాజం అనే ఇల్లు గురించి మాట్లాడుతున్నారు. నీ ఉన్నటువంటి ఇల్లు మొట్టమొదటి నీ జీవితం అనే ఇల్లు మరి యేసుక్రీస్తు వారి పునాది మీద కట్టబడాలి. తర్వాత నీ కుటుంబం అనే ఇల్లు కట్టబడాలి, తర్వాత సమాజం అనే ఇల్లు కట్టబడాలి, సంఘం అనే ఇల్లు కట్టబడాలి. ప్రతి ఒక్కటి కూడా లోక సంబంధమైన వాటి మీద మన యొక్క జీవితాన్ని మనం కట్టకుండా పరలోక సంబంధమైనటువంటి యేసుక్రీస్తు వారి మాటల మీద మన యొక్క జీవితాన్ని మనం కట్టుకోవాలి. కనుక ఇక్కడతోటి 7th చాప్టర్ కూడా క్లోజ్ అవుతుందండి. మరి 3 వీక్స్ ఒకసారి మళ్ళీ నేను జ్ఞాపకం చేస్తున్నాను. 5th చాప్టర్ మొత్తం కూడా దేవుడు మనల్ని ఉంచినటువంటి విలువల గురించి మాట్లాడుతూ ఆయన మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి విలువనిచ్చారు, ప్రత్యేకమైన కొత్త పేరు మనకు పెట్టారు, ఆయన వారసులుగా ఉండడానికి మనకు అధికారాన్ని ఇచ్చారు. కనుక ఆయన తగినట్టుగా, ఆయన పిలుపుకు తగినట్టుగా మనం బ్రతకాలి. అంటే అలాంటి విలువలు మనం కలిగి జీవించాలి. అది ఫస్ట్వి. అలాగే సెకండ్వి మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఒక క్రైస్తవుడుగా నువ్వు చూసే కోణం మారిపోవాలి. లోకానుసారంగా మనం ఇంకా చూడకూడదు. అది సెకండ్వి. మరి థర్డ్వి గురించి మనం ఆలోచించినట్లయితే ఒక క్రైస్తవుడుగా ఈ భూమి మీద నువ్వు కొన్ని విజయాలు సాధించాలి. అవేంటయ్యా అంటే లోక సంబంధమైనటువంటి పెద్ద పెద్ద డిగ్రీలు కాదులే కానీ పరలోక సంబంధమైనటువంటి క్వాలిటీస్ మనం సాధించగలగాలి. పరలోక సంబంధమైన విషయాల్లో మన విజయాన్ని సాధించాలి. అవి మనం ఇప్పుడు దాకా మనం చదువుకుంటూ వచ్చాం కనుక వీటి విషయాల్లో మనం విజయం సాధించాలి. వీటి గురించి చెబుతూ ఆయన తన యొక్క ప్రసంగాన్ని ముగించడం జరిగింది. కనుక మరి 5th చాప్టర్, 6th చాప్టర్, 7th చాప్టర్ ఈ 3 చాప్టర్స్ అనేవి యూట్యూబ్లో ఉన్నాయి కనుక మీరు చూడండి. మరి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. దయగల తండ్రి, ప్రేమగల దేవ, అనేకమైన విషయాలు మాకు తెలియజేసి మీ చిత్త ప్రకారం నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి తండ్రి. ప్రభువా, మీ యొక్క నామానికి మహిమకరంగా మేము జీవించడానికి మీరు మాకు సహాయం చేస్తారు, నడిపించారు. అందును బట్టి మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. తండ్రి, మీ యొక్క ఆలోచన చొప్పున, మీ చిత్తము చొప్పున నడుచుకున్నట్లుగా మా కృప చూపిస్తున్నారు తండ్రి. అందును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము దేవా. తండ్రి, ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యల్లో మా తండ్రి కురింగిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. కురింగిన వారి హృదయాలను మా ప్రభు లేవనెత్తండి, బలపరచండి, స్థిరపరచండి తండ్రి. తండ్రి, మీ యొక్క చిత్త ప్రకారంగా తండ్రి మేమందరం కూడా నడుచుకున్నట్లుగా అనేకమైన విషయాలు తెలియజేస్తున్నందుకు మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభు, ఈ పరిచర్యకు ప్రభు సహకారంలో నిలబడుతున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి తండ్రి. ప్రభా, నమ్మకంగా యథార్థంగా పరిచర్య చేస్తున్న వారిని కూడా మా తండ్రి మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి తండ్రి. మీ చిత్తమైతే రేపటి దినాన తండ్రి జరగబోతున్నటువంటి సెషన్స్లో కూడా మీ కృప తోడుగా ఉంచి నడిపించండి, సహాయం చేయండి తండ్రి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు చెల్లించుకుంటూ ప్రతి ఒక్కటి మీ చిత్త ప్రకారంగా జరిగించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.